ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ కుటుంబంలో ఉన్న కుమార్తెలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనము తెలుసుకుందాం. క్రైస్తవ కుటుంబంలో ఉన్న కుమార్తెలు పరిశుద్ధతను కాపాడుకోవాలండి. మంచి స్నేహాలను ఎంచుకోవాలి. చెడు ప్రభావానికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. కుటుంబ గౌరవాన్ని కాపాడగలగాలి. స్నేహితుల నిర్ణయాల కంటే కుటుంబంలో ఉన్న వారి నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. తల్లిదండ్రులకు సహాయపడాలి. దేవుని భయముతో జీవించాలి. కుటుంబము కొరకు, భవిష్యత్తు కొరకు నిరంతరము ప్రార్థించగలగాలి. దేవుని చిత్తము కొరకు కనిపెట్టే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. తన జీవిత విలువను ఎప్పుడూ తక్కువగా భావించకూడదు. జ్ఞానముతో జీవితంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకొనగలగాలి. బైబిలులో అదస్సాను పేరు గల ఎస్తేరు తన పరిశుద్ధతను కాపాడుకున్నారు. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మొర్దెకై అంటే కుటుంబంలో ఉన్న వారి నిర్ణయానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు. చెడు ప్రభావాలకు దూరముగా ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజుతో మాట్లాడే విషయంలో తొందరపడకుండా తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ జ్ఞానముగా ప్రవర్తిస్తూ సరైన సమయము కొరకు ఎదురు చూచారు. ఎస్తేరు ఈ విధముగా జీవించారు గనుకనే సాధారణ అమ్మాయి అయిన ఈ ఎస్తేరును దేవుడు రాణిగా ఆశీర్వదించారండి. తన ప్రజలను కాపాడే విషయంలో ఒక ఆయుధముగా దేవుడు ఎస్తేరును వాడుకున్నారు. అయితే క్రైస్తవ కుటుంబాలలో ఉన్న కుమార్తెలు అజాగ్రత్తగా ఉండకూడదు. తప్పుడు నిర్ణయాలు తీసుకొనకూడదు. బైబిలులో దీనా పరిస్థితులను అర్థము చేసుకొనకుండా అజాగ్రత్తగా ప్రవర్తించారు. చివరకు దీనా చెరపబడ్డారండి. కుటుంబం అంతా కలత చెందే పరిస్థితి ఏర్పడింది. తన అన్నలు నరహంతకులుగా మారే పరిస్థితి ఏర్పడింది. కుటుంబం అంతా ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే దీనా అజాగ్రత్తగా ఉండటం ద్వారా కుటుంబం అంతా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. లోతు కుమార్తెలు భయముతో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. పాపాన్ని చేశారు. వారి యొక్క తప్పుడు నిర్ణయము వారి ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఎంతో ప్రభావం చూపించిందండి. గనుక ఈ మాటలు వింటున్న మీరు ఎస్తేరు వలె ఉన్నారా, లోతు కుమార్తెలు వలె ఉన్నారా, దీనా వలె ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆమేన్.